రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సమితి భూముల వివాదంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ కు వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రకటించారు. కలెక్టరేట్ లోనే తేల్చుకుందాం అంటూ ఆయన సవాల్ విసిరారు. సమితి భూముల అధికారుల స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ నేతలు ఆధారాలతో రావాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇక నేడు కామారెడ్డికి బీజేపీ ముఖ్య నేతలు రానున్న నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక సమితి భూముల వివాదంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి అరవింద్ బాలాజీ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అరవింద్ బాలాజీ, మరి ప్రస్తుతం అయితే కామారెడ్డి జిల్లాలో అయితే రెండు మూడు రోజుల నుంచి చూసుకుంటే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. మరి ఈ యొక్క బీజేపీ ముఖ్య నేతలు రానున్న నేపథ్యంలో కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డిలో గత 3 రోజుల నుండి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ రోజు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి భూముల విషయంపై తేల్చుకోవడం కోసం కలెక్టర్ని కలుస్తామని చెప్పేసి మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేశారు. దాంతో ఆయన ఇప్పటికే 3 రోజుల నుండి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రోజు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ని కలవడానికి వెంకటరమణారెడ్డి వస్తానని చెప్పేసి ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కలెక్టరేట్ కి వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించారు. మరలా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయన్న ఉద్దేశంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజేష్ బందోబస్తుని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే ఏ నిమిషానైనా క్యాంపు కార్యాలయం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీజేపీ నాయకుల నుండి ఎమ్మెల్యేకి అనుమతి ఇస్తారా అనేది కూడా బీజేపీ నాయకుల మధ్య అపోహలు ఉన్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేకి కలెక్టర్ని కలవడానికి పర్మిషన్ ఇవ్వరు అని చెప్పేసి కరాఖండిగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే బయటకు రావడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకుల మధ్య కూడా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనిద్దని, దాంతో ఈ రోజు పర్మిషన్ ఇవ్వరని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యేని కలవడానికి కూడా ఎవరికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. రాష్ట్ర నాయకులు కూడా ఎమ్మెల్యేని కలవడానికి వీల్లేదని, కలవడానికి వస్తున్న వారిని కూడా ఎక్కడికక్కడ నిర్బంధించడము, అరెస్టులు చేయడం కూడా జరుగుతుంది. దీంతో కామారెడ్డిలో పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ యొక్క నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అదేవిధంగా కలెక్టరేట్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా సరే జనం గుంపు కూడినా కూడా వారిని అరెస్టులు చేస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే 11 గంటలకు కలెక్టర్కి ఏ విధంగా కలుస్తారు, కలవడానికి అసలు పోలీసులు పర్మిషన్ ఇస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. సచిన అరవింద్ బాలాజీ, మరి ప్రస్తుతం అయితే బీజేపీ ముఖ్య నేతలు అయితే రానున్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి మరి అక్కడ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? బీజేపీ ముఖ్య నాయకులు వెంకటరమణారెడ్డిని పరామర్శించడానికి గత 3 రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నకి ఇప్పటి వరకు కూడా వెంకటరమణారెడ్డిని పరామర్శించడానికి రాష్ట్ర అధినాయకుడు రామచంద్రరావు కూడా నిన్న హైదరాబాద్ నుండి బయలుదేరినా కూడా వారిని అక్కడే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలోని ముఖ్య నాయకులు కూడా ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేయడంతో పాటు ఏదైనా సరే కామారెడ్డికి వచ్చి బీజేపీ నాయకులు కూడా అక్కడే అరెస్ట్ చేసేసి వెనక్కి పంపుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కూడా బీజేపీ కార్యకర్తలు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా నాయకులు వస్తే ఇంకా పరిస్థితి ఉధృతంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్న ఉద్దేశంతో ఎవరిని కూడా కామారెడ్డి పట్టణంలోకి బీజేపీ నాయకులను కూడా అనుమతించట్లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కామారెడ్డి పట్టణంలో అనుమతించారు. అయితే ఏదైతే ఇరు పార్టీలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయో ఆ భూముల విషయంపై తాను నిజాయితీగా ఉన్నానని చెప్పేసి ఎమ్మెల్యే రమణారెడ్డి ఈ పత్రాలతో పాటు కలెక్టరేట్ కి వస్తానని చెప్పేసి ఈ రోజు ఆయన ప్రకటించారు. అదేవిధంగా మొన్న కూడా ఉద్రిక్త వాతావరణ పరిస్థితికి ముందు రోజు కూడా ఈ యొక్క విషయంపై చర్చించడానికి రావాలని చెప్పేసి ఇరు పార్టీలు సవాల్ విసురుకోవడం, ఆ సవాల్ ఇరు పార్టీలు స్వీకరించడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తం అయ్యి ఘర్షణ వాతావరణం నెలకొంది. అదేవిధంగా దాంట్లో విద్యార్థి సంఘాలు కూడా మేము కూడా వస్తాము అని చెప్పేసి విద్యార్థి సంఘాలు కూడా ప్రకటించడంతో ఇది పూర్తి స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆ రోజు ఇరు వర్గాలని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడికి పోయిన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క కారు ధ్వంసం అవటము, వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో
పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా సరే తాను తప్పు చేయలేదని, నిజాయితీగా ఉన్నానని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అంటున్నారు. తాను తప్పు చేయలేదు కాబట్టి కలెక్టర్ దీన్ని పర్యవేక్షించేసి దీని మీద నిజాలు తేల్చాలని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ని కలుస్తానని చెప్పేసి మటుకు కరాఖండిగా వెంకటరమణారెడ్డి అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్ బాలాజీ.